చిన్నపిల్లలు కూడా దిగి మునుగుతున్నారు. నువ్వు కూడా దిగురా అంటుంటే నాకు నీళ్ళంటే భయం, నేను దిగనంటున్నాడు. ఇంకా మ్యాటర్ లోకి వస్తే నేను సందీప్ మాకు 100 కిలోమీటర్ దూరంలో ఉన్న పెంచలకోనకైతే స్టార్ట్ అయిపోయాం. ఒక 3 అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్ గా రీచ్ అయిపోయాం. ఎవరైనా గుండు చేయించుకున్న క్యాబ్ తీసుకుంటారు. మా సందీప్ మాత్రం ముందు జాగ్రత్తగా క్యాబ్ తెచ్చేసుకున్నాడు. గుండు చేయించుకునే ముందు స్నానం చేసి వెళ్ళాలి అని కోనేరులో దిగి చేయరా అంటుంటే నీళ్లు అంటే భయం పదరా అంటున్నాడు. ఇంకా దర్శనం కూడా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసి మా సందీప్ గారు టెంకాయ కొట్టాలంటే కొట్టేశాము. ఇక్కడ కృష్ణుడి విగ్రహం చూడండి, చాలా బాగుంది కదా. ఈ చెట్టుకి ఇలా కడితే కోరుకున్న కోరికలు జరుగుతాయని చాలా మంది కడుతున్నారు. ఇంకా అక్కడ నుంచి అన్నదానం చేస్తుంటే అక్కడికైతే వచ్చేసాము. మా సందీప్ ని గుండెలో చూడలేదు కదా, చూసేయండి ఎలా ఉన్నాడో తప్పకుండా కామెంట్ చేయండి. అలా వచ్చి వడ్డించారో లేదో మా సందీప్ అప్పుడే సగం పైన తినేసి ఉన్నాడు. ఆ తర్వాత ఈ రోడ్డు మీదనే వెళ్తే వ్యూస్ బాగుంటాయని చెప్పి వచ్చేసాము. చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే కొండలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయ్యి వెళ్లే దారిలో పుచ్చకాయలు ఉంటే ఒకటైతే తీసుకున్నాము. ఈ ఎండకి పుచ్చకాయ ఒక దెబ్బ తీసుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా ఫైనల్ గా పెంచులకొన వ్లాగ్ అయితే కంప్లీట్ చేసాము. మీరు నెక్స్ట్ ఒక ప్లేస్ అయితే కామెంట్ చేయండి, తప్పకుండా అక్కడికైతే వెళ్ళి మొత్తం అయితే చూపిస్తాము. ఇంకా మీరు అలా సైలెంట్ గా వెళ్ళిపోకుండా యూట్యూబ్ లో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఇన్స్టాలో చూసే వాళ్ళు ఫాలో చేసుకొని వెళ్ళండి.